టాలీవుడ్ లో సినిమాల మధ్య పోటీ అనేది సహజమే. తమ అభిమాన నటుల సినిమాలు విడుదలైనప్పుడు ఆ నటుల అభిమానులు చాలా హడావిడి చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య మధ్య జరిగిన పోటీ గురించి తెలిసినట్లుగా బాలయ్య, వెంకీల మధ్య పోటీని పెద్దగా గుర్తించలేకపోవచ్చు. కానీ మంచి పోటీయే సాగింది. 1997 ఆగస్టు 7న బాలకృష్ణ దేశోద్ధారకుడు రిలీజ్ అయింది. వారం తర్వాత వచ్చిన కలియుగ పాండవులు మూవీతో వెంకీ ఎంట్రీ ఇచ్చాడు. రెండు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. 1987 మే 8న వెంకీ అజేయుడు మూవీ, మే 14న బాలయ్య ప్రెసిడెంట్ గారి అబ్బాయి రిలీజ్ అయ్యాయి. రెండు దెబ్బతిన్నాయి. అదే ఏడాది మే 19న బాలయ్య మువ్వ గోపాలుడు రిలీజ్ అవ్వగా ఘన విజయం సాధించింది. 10 రోజుల వ్యవధిలో వెంకటేష్ మూవీ భారతంలో అర్జునుడు రిలీజ్ అయి పరాజయం పొందింది. వెంకీ నటించిన రక్త తిలకం 1988 జనవరి 14న వచ్చి యావరేజ్ గా నిలిచింది. ఒక్కరోజు తేడాతో బాలయ్య మూవీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిలీజ్ అయి యావరేజ్ గానే ఉంది. ఇక 1989లో అనుకోకుండా ఒకే కథతో ఇద్దరి మూవీస్ రిలీజ్ అయ్యాయి. అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం ఒకే రోజు వచ్చాయి. అప్పట్లో వివాదం కూడా రేపిన ఈ సినిమాలలో ధ్రువ నక్షత్రం హిట్ అయింది. 1990లో వెంకీ అగ్గిరాముడు ఫ్లాప్ అవగా వారం గ్యాప్ లో ఏప్రిల్ 25న బాలయ్య నటించిన నారి నారి నడుమ మురారి రిలీజ్ అయి హిట్ కొట్టింది. 1991 జులైలో వెంకీ మూవీ కూలీ నెంబర్ 1 రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. 6 రోజుల గ్యాప్ లో జులై 18న బాలయ్య నటించిన ఆదిత్య 369 రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. 1994లో బాలయ్య బొబ్బిలి సింహం సూపర్ హిట్ అయింది. వారం తేడాతో అక్టోబర్ 1న వచ్చిన వెంకీ ముద్దుల ప్రియుడు ఫ్లాప్. 1996లో బాలయ్య వంశానికొక్కడు, వెంకీ ధర్మచక్రం రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అదే ఏడాది మే 19న బాలయ్య శ్రీకృష్ణార్జున యుద్ధం మూవీ ఫ్లాప్ అయింది. మే 22న వెంకీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సూపర్ హిట్ అయింది. 1997 జనవరిలో వెంకీ చిన్నబ్బాయి ఫ్లాప్. జనవరి 11న పెద్దనయ్య మూవీ సూపర్ హిట్. అదే ఏడాది అక్టోబర్లో వెంకీ పెళ్లి చేసుకుందాం మూవీ సూపర్ హిట్. 2 వారాల గ్యాప్ తో బాలయ్య దేవుడు మూవీ ఫ్లాప్. 2000 సంక్రాంతికి బాలయ్య వంశోద్ధారకుడు, వెంకీ కల్సుందారా మూవీస్ రిలీజ్ అవ్వగా వెంకీ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2001 జనవరి 11న బాలయ్య నరసింహనాయుడుగా వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. జనవరి 15న వచ్చిన వెంకీ దేవిపుత్రుడు నిరాశ మిగిల్చింది. 2019లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చి ఫ్లాప్. వెంకీ వరుణ్ తేజ్ల F2 100 కోట్ల గ్రాస్ తెచ్చింది. అదే ఏడాది డిసెంబర్ 13న వెంకటేష్ నాగచైతన్యల వెంకీ మామ మూవీ హిట్ కొట్టింది. అయితే బాలయ్య రూలర్ డిసెంబర్ 20న రిలీజ్ అయి ఫ్లాప్ గా నిలిచింది. 2021 నవంబర్ 25న విడుదలైన వెంకీ దృశ్యం మూవీ హిట్. 2021 నవంబర్ 25న విడుదలైన వెంకీ మూవీ దృశ్యం హిట్. డిసెంబర్ 2న వచ్చిన బాలకృష్ణ అఖండ మూవీ ఇండస్ట్రీ హిట్. 2025 జనవరి 14న ఒకే రోజు వెంకీ మూవీ అలాగే బాలకృష్ణ మూవీ రిలీజ్ అయ్యాయి. డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం రెండు బ్లాక్ బస్టర్ హిట్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.